హిందువునే, బారాబార హిందువుని. నేను నాకు ఏ దేవుడు ఎదురుంగా వచ్చినా కనిపించినా నేను పక్క మొక్కుతాను. ఏ దేవుడు ఎదురుంగా వచ్చినా అంటే మా హిందూ గుడి రాముడు గుడి వచ్చినా, ఆంజనేయ స్వామి గుడి వచ్చినా, శివుని గుడి వచ్చినా, వెంకటేశ్వర గుడి వచ్చినా నేను మొక్కుతూనే ఉంటాను. తర్వాత ఏ మసీద్ వచ్చినా మొక్కుతూనే ఉంటాను. ఏ చర్చ్ వచ్చినా మొక్కుతూనే ఉంటాను. నేను ఒక డ్రైవర్ని. నాకు కులం మతం ఏది లేదు. అన్ని దేవుళ్ళు నేను ఒక్కనే. అన్ని దేవుళ్ళు కలిసి ఒకటే దేవుడు అనుకుంటాను. నేను అన్ని దేవుళ్ళు కలిసి ఒకటే అనుకుంటాను. ఆత్మలు ఒకటే దేవుడు అనుకుంటాను. కులం సపరేట్ కులం ఉంటే నాకు సంబంధం. ఏ కులమైనా ఏ దేవుడు ఏదైనా ఉండేకే ఇన్ని కులాలు ఉన్నాయి. ఎన్ని కులాలు ఉన్నప్పుడు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరే కానీ ప్రతి ఒక్క జీవజంతువు కానీ జీవజంతువులో ఎన్నో రకాలు ఉంటాయి. మనుషుల కంటే కులాల కంటే ఎక్కువ రకాలు ఉంటాయి పేర్లు. దానికున్న రక్తం మనకున్న రక్తం ఒకటే. అది కోసిన రక్తమే వెళ్తుంది, మనం కోసుకున్నా మనకు రక్తమే వెళ్తుంది. ఏ కులాల కూడా రక్తం వేరే వేరే సపరేట్ లేదు కదా. హిందువులకు సపరేట్ లేదు, ముస్లింలకు సపరేట్ లేదు, క్రిస్టియన్స్లకు సపరేట్ లేదు. అంతా ఒకటే రక్తం. వాళ్ళ ఆపద వచ్చింది అనుకో, రక్తం తక్కువ ఉందనుకో, ఈ రక్తాల కాడ కులం భేదం లేదు కదా. అమ్మేటోళ్ళకి ఏంది, కొనుక్కున్న వాళ్ళకి ఏం తెలుసు ఇది హిందువుదా, ముస్లిందా, క్రిస్టియన్స్దా తెలియదు కదా. అందుకే నేను ఒక డ్రైవర్ను. నాకు ఏ మతాలు లేవు. నేను ఏ గుడి వచ్చినా మొక్కుతాను. ఎవరు వచ్చినా పలకరిస్తాను. తెలుగులోని కూడా పలకరిస్తాను. నా డ్రైవర్ ఫీల్డ్లో నాకు అర్థమయ్యేది ఏంటంటే, వీళ్ళు ఈ ఛానల్ అందరు కలిసి నేను ఒక్కటే కోరుకుంటున్నాను. ఇప్పుడు బక్రీద్ వచ్చింది. ప్రతి ఒక్క ముస్లిం కానీ, ప్రతి ఒక్క హిందూ కానీ, ప్రతి ఒక్క క్రిస్టియన్స్ ఎందుకు పెట్టుకుంటారండి? మీరు బక్రీద్ పండుగలనే పెట్టుకోవాలని రూల్ ఏముంది? చర్చలు ఎందుకు పెట్టుకుంటారు? మీరు మాట్లాడే చర్చలల్లో హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిం కానీ వాళ్ళకు ఫిక్స్ అయిపోతారు. పెట్టుకోకూరి, ఛానల్లో పెట్టుకోకూరి. మంచి పని చేయరు అంతే కానీ చెడ్డ పని ఎప్పుడు చేయకూడదు. అదొకటే మైండ్లో పెట్టుకోవాలి. మనం పొద్దుగా లేస్తే మనం ఒక మంచి పని చేయాలని అదొకటే పెట్టుకోవాలి. ఎవరైనా సరే. అన్ని వేల కోట్ల జీవరాశులు ఉంటాయి. వేల కోట్ల. ఇప్పుడు మనం భారతదేశంలో అంతా 140 కోట్ల మంది. 140 కోట్ల మందిలో ఎవరికన్నా పాలు ఉంటుందా, తేనె ఉంటుందా? మనకు ఉన్నది ఒకటే రక్తం. అదే జీవరాశులలో 2-3 వేల కోట్ల జీవరాశులు ఉంటాయి. అందులో కూడా ఒకటే రక్తం ఉంటుంది. దాంట్లో పాలు ఉండవు, మనకు కూడా పాలు ఉండవు. రక్తం అనేది ఒకటే. దయచేసి ఎవరైనా ఒకటే. జై శ్రీరామ్.